తిరుపతి జిల్లా నాయుడుపేటలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అందంగా అలంకరించిన మండపాల్లో బుజ్జగనపయ్య విగ్రహాలు శోభాయమానంగా కొలువుదీరాయి. భక్తులు మండపాల్లో గణనాథుడిని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. నాయుడుపేట పట్టణంలోని బజారు వీధిలో ఏర్పాటు చేసిన 22 అడుగుల భారీ గణనాథుడిని మాజీ ఎంపీ వెలవుల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ప్రారంభించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్లపూడి రాజేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో భారీ గణనాథుడిని ఏర్పాటు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఉత్సవ నిర్వాహకులు రాజేష్ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యంను శాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమం మొదలవుతుంది. భక్తులందరూ కూడా మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. పట్టుకొని గట్టిగా గట్టిగా మంత్రాలు रमेश नाम प्रसाद सिद्धिरस्तु प्रत्यक्षामि धूपदीपानान्ते హోటల్ కాదు పల్లి చూడాలా కవర్ తీసుకో హోటల్ మళ్ళీ తీసుకోవచ్చు. శరణం నాస్తి శరణం మమ అస్మిన్ సంకల్పే కర్మణి బుద్ధిరస్తు శుభం భవతు శుభమవతు శుభాని భవంతు. ఓం జాగ్రత్త దూరముదైతి దైవాంతదు ఓం దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దనః పూజా దీప నమస్తుతే శుభం కరోతు కళ్యాణం. హారతి సంప్రక్షింది హారతి చంద్రా ప్రభాసా ఇప్పుడు ఎక్కడ చేస్తున్నా కానీ వదలడం లేదు ఇలా మనం బాగా రాజకీయ దినదిన ప్రవర్తమానస్య శివకార్యసమర్థా సిద్ధిరస్తు సర్వే ఆవాహితే ప్రసాద సిద్ధిరస్తు వివాహ ప్రసాద సిద్ధిరస్తు నానానాం रमेश नाम సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి జిల్లాలోని ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. భారతదేశంలోనే కాదు
ప్రపంచంలో కూడా ఏ పని ప్రారంభం చేయాలన్నా సర్వవిఘ్నోపశాంతయే అని చెప్పి మంత్రం చదివి వాళ్ళు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ చేస్తారు. మరి ఈ వినాయక చవితి అనేది చాలా ప్రసిద్ధి చెందింది, చాలా పవిత్రమైనది. మన నాయుడుపేట ప్రాంతంలో, నాయుడుపేట పట్టణంలో మరి రాజేష్ వారి యొక్క మిత్ర బృందం కలిపి ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రజలైతేమి, 4 మండలాల ప్రేక్షకులైతేమి, ముఖ్యంగా నాయుడుపేట పట్టణంలోని ప్రజలందరూ కూడా ఆనందించేదానికి హైదరాబాదులో మాత్రమే ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. మరి హైదరాబాద్ నుండి ఈ విగ్రహాన్ని ఎంతో శ్రమ కోర్చి 4 రోజులు ట్రాన్స్పోర్ట్ చేయించి తీసుకొచ్చి మన నాయుడుపేట పట్టణంలో స్థాపించి మన అందరికీ ఆనందాన్ని కలిగించడం మన నియోజకవర్గానికి ఇది ఒక గర్వకారణం అని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను.